ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్గా బీప్ పిండితో చెక్కలు చేశాను. నేను ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా నేను సాయి పెసరపప్పు, పచ్చెనగపప్పు నానబెట్టుకొని పక్కన చేసుకున్నాను. కేజీ బీప్ పిండి ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా వేసుకొని, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు డాల్డా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని, ఇక్కడ వేడి వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి గట్టిగా. ఇలా కలిపేసుకొని వాటర్ ఎన్ని పడతాయో అన్నే పోసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకుండా ఉంచుకోవాలి. ఇలా ఒకేసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మీకు వీలైనట్టుగా చెక్కలు చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న చెక్కలు చేసుకుంటే చాలా పొంగుతాయి, బాగా వస్తాయి, కరకరలాడితే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం క్రిస్పీగా అయ్యేలాగా వేయించేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.